అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. గోత్రోభవస్య నకల గోత్రోభవస్య నామధేయస్య కీర్తిశేషులు వెన్నపూస వెంకట కృష్ణారెడ్డి నామధేయస్య అమ్మానాన్న అనాథల శ్రీ సోమనాథ్ జ్యోతిలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్ర సన్నిధౌ కీర్తిశేషులైన వెన్నపూస వెంకట కృష్ణారెడ్డి గారి 4వ వర్ధంతి తిథి సందర్భేన పుష్పూజాంజకరేషే. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఆవయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఆవయామి వజ్రరత్న గజక సింహాసనం సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. పాదయో పాద్యం సమర్పయామి. ఆస్తయో అర్ఘ్యం సమర్పయామి. మోకయో ఆచమనీయం శుద్ధోదకం సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. వస్త్రం సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఉత్రయం సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. శ్రీగంధం ధారయామి. హరిద్వార్చూర్ణ కుంకుమ విలేపనం సమర్పయామి. పుష్పాంజన్ నమస్సుమాంజల్ సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. అందరు కూడా ఆ పుష్పాలు తీసుకొని అతని దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఇదే నమస్సుమాంజల్ సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ధూపం ఓం సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. తథంగౌ
నివేదనం. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. నివేదనార్థం నారికేలం. ఓం భూర్భువస్సువతత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపర్ణాయ స్వాహ, ఓం సమరణాయ స్వాహ, ఓం ఉదరణాయ స్వాహ, ఓం యానాయ స్వాహ. మధ్య మధ్యే ఉదకపానీయం సమర్పయామి, ఉత్తరపోషాణం సమర్పయామి, హస్తం ప్రక్షయామి, పాదం ప్రక్షయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. యథాశక్తి మహానారికేల పంచభక్ష పరమాన్న నివేదనం సమర్పయామి. తదేంఘౌ మంగళ నీరాజనం. ఓం ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఓం సమస్త రాజోపచార శక్తోపచార భక్తోపచార దైవోపచార పూజాన్ సమర్పయామి. కొంచెం కిందికి ఇట్లా పట్టుకోండి, చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, పరిపూర్ణం తథాస్తుతే. సర్వదేవత పాదార విందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతోభ్యాయ నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌడుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మానానాథుల శ్రీ సోమనాథ జ్యోతిలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రమునందు మతిస్థితం లేని 600 మంది అనాథులకు ఈ రోజునగా స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరము చైత్రమాసము శుక్లపక్షము పుణ్యతిథి పుణ్య నక్షత్రము 14/4/2024 సంవత్సరమున నకుల గోత్రోభవస్యులు హైదరాబాద్ వాస్తవ్యులు కీర్తిశేషులైన వెన్నపూస వెంకట కృష్ణారెడ్డి గారి 4వ వర్ధంతి సందర్భంగా వెన్నపూస కొండారెడ్డి గారు, వెన్నపూస అచ్చమ్మ గారు, వెన్నపూస వెంకట కుమార్ రెడ్డి గారు, కావ్యారెడ్డి గారు, హితేష్ రెడ్డి గారు వీరందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తి చేసిన వెన్నపూస వెంకట కృష్ణారెడ్డి గారి 4వ వర్ధంతి సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వదహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నా పేరు వెన్నపూస అచ్చమ్మండి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ఈరోజు మా వారిది 4వ సంవత్సరం అండి వర్ధంతి. అందువల్ల ఇక్కడ మనతోటి వాళ్ళందరికీ కూడాను అన్నదానం చేద్దామని నా సహోదరులందరికీ కూడా వచ్చానండి. ఇక్కడ ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇంతటి గొప్ప కార్యక్రమం జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇదంతా కూడా భగవత్ సంకల్పమేనండి. దీనిని అనాథ ఆశ్రమం అనకూడదండి, ఆనందాశ్రమం అనే అనాలి. మనం అందరం కూడా భగవంతుని బిడ్డలం అండి. ఇక్కడ మంచి శివాలయం కూడా ఉన్నదండి. శివాలయంలో అభిషేకం చేసాం. చాలా ప్రశాంతంగా ఉన్నదండి. ఇదంతా కూడా దైవ కార్యక్రమం, మనుషులు చేసింది కాదండి. ఆ దైవం యొక్క సంకల్పంతో మనుషులు చేస్తూ ఉన్నారు. ఈ సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నందుకు చాలా చాలా రుణపడి ఉన్నామండి వీళ్ళందరికీ కూడా. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం